హైదరాబాద్ సాలిబండ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్స్ లో భారీ పేలుళ్లు జరగడంతో కొన్ని మీటర్ల వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగిరిపడ్డాయి. గోమతి ఎలక్ట్రానిక్స్ ముందు పార్క్ చేసిన కారు సైతం పల్టీ కొట్టింది. అందులో ఉన్న డ్రైవర్ అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. ఆ కాసేపటికే మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో తాను ఒక్కడే ఉన్నానన్నాడు డ్రైవర్. కారులోని సిఎన్జి పేలలేదని చెప్పాడు. చార్మినార్ దగ్గర ఒక డ్రాప్ పడ్డది. కస్టమర్ని డ్రాప్ చేశాను. మళ్ళీ అక్కడ నుంచి ఒక 5.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పికప్ పడ్డది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీయో ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. అనుకుని ఏసీ మొత్తం స్మోక్ ఉంది. అది ఏమర్థం కానీ గ్లాస్ బలం కొట్టి బయటకు వచ్చా. అప్పటికే మంటలు వచ్చింది. చార్మినార్ దగ్గర ఒక డ్రాప్ పడ్డది. కస్టమర్ని డ్రాప్ చేశాను. మళ్ళీ అక్కడ నుంచి ఒక 5.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పికప్ పడ్డది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీయో ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. అనుకుని ఏసీ మొత్తం స్మోక్ ఉంది. అది ఏమర్థం కానీ గ్లాస్ బలం కొట్టి బయటకు వచ్చా. అప్పటికే మంటలు వచ్చింది. చార్మినార్ దగ్గర ఒక డ్రాప్ పడ్డది. కస్టమర్ని డ్రాప్ చేశాను. మళ్ళీ అక్కడ నుంచి ఒక షాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మొగల్పుర పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైనా కుట్ర కోణం దాగి ఉందన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి 10 గంటల 25 నిమిషాల ప్రమాదంలో అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులకు సమాచారం అందించిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాం. రాత్రి 10 గంటల 25 నిమిషంలో ఎలక్ట్రానిక్ షాపులో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఉన్న కంప్రెసర్ ద్వారా ఈ బ్లాస్ట్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ టీం కూడా మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. సో అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ప్రాథమికంగా ఎంక్వైరీ చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చు అని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆల్రెడీ ఎలక్ట్రానిక్ షాప్లో ఏసీలు అలాగే రిఫ్రిజిరేటర్కి సంబంధించిన కంప్రెసర్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాస్ట్ అవ్వడం వల్లనే ఇంత తీవ్రత పెరిగింది. పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున కూడా పేలుడు శబ్దం వ్యాపించిందనేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. సో ప్రమాద ఘటనపై ఇంకా అనేక అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు పోలీసులు, ఫోరెన్సిక్ టీం కూడా. ఈ ఘటన జరిగిన క్రమంలో ఒక అన్నౌన్ పర్సన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 8 మందికి గాయాలయ్యాయి. ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో దీనికి సంబంధించి కూడా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చే రిపోర్ట్ మాత్రం తుది నిర్ణయం కాబోతుంది. ఎందుకంటే వారు కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. సో మరికొద్దిసేపట్లో ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా చేరుకున్న తర్వాత ఇక్కడ పరిస్థితులను కూడా సమీక్షిస్తారు. సో డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారంగా పరిశీలిస్తే 10 గంటల 25 నిమిషాల ప్రాంతంలో ఏదో పెద్ద శబ్దం వచ్చింది. పెద్ద బ్లాస్ట్ అయినట్లుగా ఒకసారిగా శబ్దం వినిపించింది. శబ్దం రావడంతో తన కారు పల్టీలు కొట్టి షాప్ దగ్గర పల్టీలు కొట్టి ఆగిపోయింది. ఇదే కారు మనం చూస్తూ ఉన్నాం. TG 078486 సంబంధించిన నెంబర్ కార్ ఇది. పల్టీలు కొట్టిందని చెప్తా ఉన్నారు. అలాగే కారుకు సంబంధించిన గ్లాసులు అలాగే కారు మొత్తం కూడా అగ్నికి ఆహుదైపోయింది. సో కారులో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను సేఫ్గా బయటపడ్డాడు. ఆ కారు ముందు అద్దాలని పగలగొట్టి తాను బయటపడ్డానని చెప్తా ఉన్నాడు. సో బయటికి వచ్చిన క్రమంలో పెద్ద ఎత్తున బట్టలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అలాగే లోపల ఉన్న కంప్రెసర్స్, ఏసీ కంప్రెసర్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాస్ట్ అయ్యాయి. పెద్ద ఎత్తున కూడా శబ్దం వినిపించిందని కార్ డ్రైవర్ కూడా చెప్తున్న వర్షన్. సో సిఎన్జి సిలిండర్, కార్లో ఉన్న సిఎన్జి సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల అలాగే అగ్ని ప్రమాదం సంబంధించి తీవ్రత కూడా పెరిగి ఉండొచ్చు అని మరొక అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఈ కార్ ఏదైతే ఉందో ఊబర్లో డ్రైవర్
అతను ఎంఎస్ ఎవరెస్ట్ ఫ్లీట్ కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్లో అతను ఊబర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి 10:20 ప్రాంతంలో చార్మినార్ దగ్గర ఒక ప్యాసింజర్ని డ్రాప్ చేశాడు. ఆ డ్రాప్ చేసిన తర్వాత మరో పికప్ కోసం ఇదే శాలిబండలోని గోమాతి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన షాప్ దగ్గరకు లెఫ్ట్కు పార్క్ చేసుకొని ఉన్నాడు. సో గోమాతి ఎలక్ట్రానిక్ షాప్ దగ్గర రాగానే ఒక్కసారిగా లోపల నుండి పేలుడు శబ్దం వినిపించింది. పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు ఎగిసిపడ్డ క్రమంలో తన కారు పల్టీలు కొట్టింది. కారు కూడా మంటలు అంటుకున్నాయి. ఇందులో సిఎన్జి గ్యాస్ కూడా బ్లాస్ట్ అయి ఉండొచ్చు అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఎలా ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం కొంత పేరుకు కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. సో ఈ షాప్ ఏదైతే ఉందో షాప్ ఎదురుగా భవనం గోమాతి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వెనక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ సంబంధించిన పక్కన భవనాలు కూడా మంటలు వ్యాపించాయి. ఇప్పటికే కారు అలాగే పలు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సో ఎదురుగా ఉన్న గోమాతికి